ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్లో వచ్చేసి 12,061, ఫీమేల్ వచ్చేసి 20,965. అలానే ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 14,665, ఫీమేల్ వచ్చేసి 23,400. సో దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ అండి. సో ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ చూద్దాం. ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 8,614. అలానే ఫస్ట్ రౌండ్ సంబంధించిన ఫీమేల్ వచ్చేసి మనకి 13,410. సో అలానే జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 6,667, ఫీమేల్ వచ్చేసి 15,895. సో అలానే దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ అండి. సో ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. సో ఈ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి మనకి 14,685, ఫీమేల్ వచ్చేసి 31,262. సో అలానే ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 20,213, ఫీమేల్ వచ్చేసి 33,767 అండి. సో దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఈడబ్ల్యూఎస్, అలానే ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అండి. ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ లో వచ్చేసి మనకి 32,875, ఫస్ట్ రౌండ్ ఫీమేల్ వచ్చేసి 40,266. సో అలానే జనరల్ ఫైనల్ రౌండ్ 38,003, ఫీమేల్ వచ్చేసి 50,561. సో దీనికి సంబంధించి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్. ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. సో అలానే ఇప్పుడు బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ట్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 525, ఫస్ట్ రౌండ్ సంబంధించిన ఫీమేల్ వచ్చేసి 394, ఫైనల్ రౌండ్ లో 647, ఫీమేల్ వచ్చేసి 394. సో దీనికి సంబంధించి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ ఇది కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి.